రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. 3 రోజుల వ్యవధిలో 3 కరెంట్ షాక్ ఘటనలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. అనంతరం యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథం లాగుతున్న 9 మందిలో 6గురు అక్కడికక్కడే మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. బండ్లగూడలో జరిగిన మరో ఘటనలో 2 చనిపోయారు. 33 kV మెయిన్ వైర్లకు 1 ఫీట్ దూరంలో బండి వెళ్లడం వల్ల కరెంట్ పాస్ షాక్ తగిలింది. మెయిన్ వైర్లకు కొద్ది దూరంలోనూ కరెంట్ పాస్ అవుతున్నట్లు గుర్తించారు. అంబర్పేటలో మంటపం ఏర్పాటు చేసే సమయంలో కర్రతో వైర్ను జరుపుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో 1 చనిపోయారు. వీటిని సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ విద్యుత్ శాఖపై సీరియస్ అయినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రామంతపూర్ లోని విద్యుత్ షాక్ ఘటన పైన హెచ్ఆర్సీకి వ్యవహారం చేరడంతో హెచ్ఆర్సీ దీనిపైన సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతుంది. 3 రోజుల వ్యవధిలో ఈ 3 కరెంట్ షాక్ ఘటనలపై మాత్రం హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. గోకుల్ నగర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగినటువంటి ఘటన ఒకటి కాగా దాంట్లో 6 మంది చనిపోవడము, ఆ తర్వాత బండ్లగూడలో విగ్రహాన్ని తరలిస్తా ఉండగా అక్కడ ప్రమాదం జరిగి 2 సీరియస్ గా ఉండి ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి ఘటన పైన ఈ 4గురికి గాయాలవ్వడంతో ఈ 33 kVకి చెందినటువంటి ఈ వైర్లను ఫీట్ దూరంలో బండి వెళ్లడం వల్లనే ఈ కరెంటు పాస్ షాక్ అయింది అనే ఒక అంశం పైన హెచ్ఆర్సీకి ఈ 2 ఘటనల్లో అక్కడికి ఒక ఫిర్యాదు అందడము సుమోటోగా స్వీకరించినటువంటి వెంటనే హెచ్ఆర్సీ విద్యుత్ శాఖపై సీరియస్ గా వ్యవహరించి తరచుగా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి, ఎవరే నిర్లక్ష్యంగా జరుగుతా ఉన్నాయి, మానవ ప్రాణాలు ఊరుతున్నప్పుడు అధికార యంత్రాంగం దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీనిపైన సమగ్ర నివేదిక సమర్పించాలి, బాధితులకు ఏ న్యాయం చేస్తారో ఆ విషయాన్ని కూడా తెలియజేయాలంటూ కూడా రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఈ కేసులని సుమోటో కిందకి తీసుకొని ఈ అధికారులకు రెవెన్యూ, మున్సిపల్ తో పాటు ఎలక్ట్రిసిటీ అధికారులకు ఈ నోటీసులు అందజేసి మీ కారణంగా చనిపోయినట్టయితే మీరు బాధ్యులవుతారు, బాధితులకు ఏం పునరావృతం అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ హెచ్ఆర్సీ వారికి నోటీసులు జారీ చేసి దీనిపైన వివరణ కోరినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.